జంటింగ్ హైలాండ్స్ నుంచి స్టార్ట్ అవబోతున్నాం. 3:10 అవుతుంది. మే 6, 2024. జంటింగ్ హైలాండ్స్ వెళ్ళిపోతున్నాం. 3:10 అయింది. బ్యూటిఫుల్. ఇక్కడ దిగాం. లాడ్జి, మేము లాడ్జి ఇక్కడ తీసుకున్నాం. లాడ్జి మేము తీసుకున్న హోటల్ పక్కన మలేషియాలో కోలాలంపూర్, అంటే మలేషియాకి క్యాపిటల్ కోలాలంపూర్ టౌన్ సెంటర్లో మేము రూమ్ తీసుకున్నాం. హోటల్ పేరు సాహో సూట్స్. ఇది రెసిడెన్స్ రూమ్స్ ఉంటాయి, నెక్స్ట్ హోటల్ రూమ్స్ ఉంటాయి. చాలా పెద్ద హోటల్, చాలా బాగుంది. 40 అంతస్తులు అనుకోండి, 40 అంతస్తులు హోటల్ ఇది. ఇక్కడి నుంచి మాకు ట్విన్ టవర్స్ 600 మీటర్లు, 600 మీటర్లు ఇక్కడి నుంచి. లిఫ్ట్ 4 అయింది. ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాం. 36వ అంతస్తులో దిగుతాం. టోటల్గా 40 అంతస్తులు ఉన్నట్టున్నది. చాలా చాలా పెద్ద హోటల్. సూపర్ రూమ్స్. ముప్పై 36 వచ్చేసింది. 36. 36 లాగా. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. సూపర్. రూమ్ లేకుండా చూడాలా? రూమ్లోకి ఎంటర్ అయ్యాం. చెప్పండి. చెప్పులు ఇక్కడ పెడదాం. అయ్యమ్మా సూపర్ రా బాబు. ఎంత పడ్డది కానీ సూపర్. సూపర్గా ఉన్నాయి రూమ్లు. సూపర్గా ఉన్నారా బాబు. ఇదే సూపర్. సూపర్ ఉన్నారా బాబు. అదే సూపర్. సింగపూర్ రింగెట్స్. సార్ మలేషియా రింగెట్స్ ఎంత? 5 ఎంత ఉండదు చెప్పండి. 5 ఇచ్చిపోండి. కరెక్ట్ చెప్తాను నేను. ఇది క్యాష్ పంపించండి. 5 ఇచ్చిపోండి. క్యాష్ ఇవ్వాలా? 380. మలేషియాలో ట్విన్ టవర్స్ పక్కన తీసుకున్న హోటల్లో. ట్విన్ టవర్స్ పక్కనే సరదాగా నడిచి వెళ్ళిపోతాడు. సరదాగా ఫ్రెష్ అప్ వెళ్ళిపోదా? కాసేపు రెస్ట్ తీసుకుందా? ఇవాళ 4 గంటలకు వచ్చాం. 6 మే 2024 వచ్చాం. 24 జంటింగ్ హైలాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చాం. జంటింగ్ హైలాండ్స్లో 3:10 బయలుదేరాం. ఇక్కడికి 4:10 వచ్చాం. 36 అంతస్తులు ఉన్నాం. 36 అంతస్తుల హైట్లో ఉన్నాం. చూడండి ఎంత. అదో కారు. సూపర్.
6,000కి సూపర్. అమ్మా వస్తానండి. అమ్మ గొడుగులు కూడానే, గొడుగు కూడా ఇచ్చారే. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్లు వేసేస్తాం. వాషింగ్ మెషిన్ ఇక్కడేసి వచ్చా. సూపర్. ఫ్రిడ్జ్ కాదు, వాషింగ్ మెషిన్ వచ్చాను. ఇదొకటి ఉంది, ఇదొకటి రెండింటి పనిచేయడం అవుతుంది. 2 వాషింగ్ మెషిన్. ట్యాప్ ఎంత అందంగా ఉంది చూడు. ఉందండి, ఎలా మెయింటైన్ ఎప్పుడు ట్యాప్ ఎంత అందంగా ఉంది చూడు. ఎలా మెయింటైన్ చేస్తారా? ట్యాప్ ఎంత అందంగా ఉండవు. మన ఇల్లు ఇలా కట్టుకోవాలి. అంత బాగుందో, అంత అయితే సూపర్. హాట్ అండ్ కూల్ వాటర్. మేము ఈరోజు మే 6, 2024 ఉదయము జెంటింగ్ హైలాండ్స్లో ఉన్నాం. నిన్నటి నుంచి అక్కడే ఉన్నాం. మధ్యాహ్నం 3:10 అక్కడ బయలుదేరాం. జెంటింగ్ హైలాండ్స్ బయలుదేరి. ఇది కూడా మలేషియాలో ఉంది. మలేషియా టౌన్ నుంచి కరెక్ట్గా 115 hours జర్నీ. అంటే ఇది నుంచి 40 kilometers ఉంటుంది. ఇది జెంటింగ్ హైలాండ్స్. అయితే అక్కడ డైరెక్ట్గా 3:10 బయలుదేరి మేము మలేషియాలో సోహో సూట్స్ KLCC బై లీలా అన్న హోటల్కి వచ్చాం. హోటల్ ఎంతకు వచ్చాం? 3:10 బయలుదేరిన వాళ్ళు 4:20 నిమిషాల కల్లా ఈ హోటల్కి వచ్చాం. మేము తీసుకున్నారేమో. ఇది మా రూము. ఎంత గ్రేట్గా ఉందంటే, అది ఆ పోల్ కనబడుతుందా? దాన్ని ఏమంటారంటే KL సింగిల్ టవర్. అంటే కొలాలంపూర్ సింగిల్ టవర్. ఇది అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం అందరూ చూశారు మన వాళ్ళందరూ. కానీ ఇది ఎక్కడున్నది ఏంటన్నా తెలీదు. అదిగో ఇప్పుడు చూడండి. అదిగో మా నాన్నగారు ఉన్నారు అక్కడ. మా నాన్నగారు ఉన్నారు. ఉన్నాం. ఈరోజు 4:10 గంటలకి ఈ హోటల్కి వచ్చాం. అంటే ఇక్కడ ఏంటంటే రెసిడెంట్స్ అంటున్నారు. రెసిడెంట్ హౌస్ అంటున్నారు వీటిని. దానికి మాకు కొన్ని రూల్స్ కూడా ఇచ్చాడు. ఇది హాయ్ మేము మలేషియా జెంటింగ్ హైలాండ్ నుండి మలేషియా కోలాలంపూర్లో ఉన్న సోహో సూట్స్ అంటే రెసిడెన్షియల్ కమ్ హోటల్ అనమాట. సోహో సూట్స్ హోటల్కి 4:20 వచ్చాం. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి ట్విన్ టవర్స్ చూడటానికి వెళ్తున్నాం. ట్విన్ టవర్స్ చూడడానికి వెళ్తున్నాం. 5:30 కల్లా. ట్విన్ టవర్స్ అక్కడి నుంచి మాకు ఓన్లీ 600 మీటర్లు మా హోటల్ నుంచి. మా హోటల్ ట్విన్ టవర్స్. ఆ హోటల్ మాది. 600 మీటర్లో 36th ఫ్లోర్లో కోలాలంపూర్లో ఉన్నటువంటి ఈ హోటల్ 36th ఫ్లోర్లో ఉన్నాం. సోహో కోలాలంపూర్లో ఉన్నటువంటి సింగిల్ టవర్ కూడా మా హోటల్ నుంచి కనిపిస్తుంది. హోటల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలా నడుచుకుని వెళ్ళడమే. మేము ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాం. సోహో సూట్స్ 36th ఫ్లోర్లో ఉంటున్నాం. మలేషియా కోలాలంపూర్ ఆ హోటల్లో. అది ఇందులో ఉంటున్నాం. రైట్ రౌండ్ చూడండి. మా వాళ్ళు ఎక్కువ రోజులు తెప్పడం వాళ్ళు. మా వాళ్ళు ఉండటం లేదురా వాళ్ళు పారిపోతుంటారు. ఎంత దూరం వచ్చి ఏం చేస్తారో తెలియదు. మా హోటల్ కనబడలే. అవునండి.
మెనారా ప్రెస్టేజ్ వన్ పెంగాంగ్ సస్య చాలానే పడవే ఇది ఇంతకీ తీయడానికి కారణం తెలుసా? ఇక వాటర్ అదిగో ఇది తీయడానికి కారణం తెలుసు. ఇది వాటర్, ఇది వే స్టైల్, ఇది వే ఆఫ్ డిజైన్. అలాగ వచ్చాం, అది జంక్షన్ అక్కడది. అలా వచ్చి ఇలా వెళ్తున్నాం, పెట్రోనస్ టవర్కి వెళ్తున్నాం. ఇది అక్కడ చూసాం కదా, అంటే ఇదంతా ఒకటే ఆడిదే, ఇదంతా ఫుల్గా అనమాట. అదిగో పెట్రోనస్ టవర్స్కి వెళ్తున్నాం. పెట్రోనస్ టవర్ సింగిల్ టవర్ కనబడుతున్నాయి, ఇంకొక ఒకటి ఉంటుంది. ఇది ఏం చెప్తాం, పెట్రోనస్ టవర్కి వెళ్తున్నాం. ఆహాహా, ఏం బిల్డింగ్ లేవు. ఏరి జలాన్ ప్లానింగ్, రోడ్ క్రాసింగ్ ఉన్నారు అందరూ. అది రెడ్, ఇలా రెడ్ ఉంది. రోడ్ క్రాస్ చేయడం చూడ, ఎంత చక్కగా నిలబడ్డారు, ఎంత మర్యాద ఉన్నారు చూడండి. యా, జలాన్ పినాంగ్ దగ్గర రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. జలాన్ పినాంగ్ ఏరియా, ఇక్కడ నుంచి ఉంటున్న హోటల్కి పెట్రోనస్ ట్విన్స్ బిల్డింగ్కి 600 మీటర్లు, ట్విన్ టవర్స్. మేము ఉంటున్న హోటల్కి పెట్రోనస్ ట్విన్స్ బిల్డింగ్కి 600 మీటర్లు. ఫస్ట్ పార్ట్ ఇవి అయిపోతుంది మలేషియాలో ఫస్ట్ పార్ట్. అందరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.